బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి జిల్లా పరవాడలో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి క్రింద ఉన్న స్క్రాప్ షాప్లపై పడిపోయాయి. ఫార్మా కంపెనీస్ కు ఆనుకొని ఉన్న ఈ స్క్రాప్ షాప్స్ ఉండటంతో భారీగా మంటలు అక్కడ చెలరేగాయి. స్పాట్ కు చేరుకున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడలో అగ్ని ప్రమాదం సంభవించింది. హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి కింద ఉన్న స్క్రాప్ షాప్లపై పడిపోయి అక్కడ అగ్ని ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ మంటలు అదుపులోకి వచ్చాయా? అసలు అప్డేట్స్ ఏంటి? పరవాడలో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదం ఇంకా మంటలు అయితే కొనసాగుతున్నాయి. భారీ అగ్ని ప్రమాదం కావడంతో ముఖ్యంగా స్క్రాప్ కు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా ఉన్న నేపథ్యంలో ఇంకా మంటలను అదుపు చేస్తూ ఉన్నారు. అటు అనకాపల్లి, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీకి సంబంధించినటువంటి ఫైర్ ఇంజిన్స్ మొత్తాన్ని కూడా ప్రస్తుతం అయితే అగ్ని ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ కి తరలించి అక్కడ ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా హైటెన్షన్ వైర్స్, ఈ హెచ్డి లైన్స్ అంటారు, ఈ కరెంట్ వైర్లు తెగి కింద పడినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ వైర్లు కింద పడి స్క్రాప్ స్టాక్ అంతా ఉన్నటువంటి ప్లేస్ లో పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఫార్మా మొత్తం ఈ స్క్రాప్ ప్లేస్ ఉన్నటువంటి దానికి ఆనుకునే చాలా వరకు కూడా ఫార్మా కంపెనీస్ అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో మంటలు చెలరేగడంతో మొత్తం ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ స్క్రాప్ కు సంబంధించినటువంటిదంతా ఒకే ప్లేస్ లో ఉండడం, అది పేలుతూ మంటలు చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో పక్కన ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు కనుక మంటలు అంటుకుంటే ఖచ్చితంగా ప్రతి దానిలోనూ గ్లోయర్స్ ఉంటాయి, అవి కనుక పేలే అవకాశం ఉంటుందనే భయంతో ప్రస్తుతం అయితే ఆ ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ ఫైర్ ఇంజిన్స్ మాత్రం వచ్చి ప్రస్తుతం మంటల్ని అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో ఖచ్చితంగా మంటలు అయితే అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసాద్, రాజు, అక్కడ హై టెన్షన్ వైర్ తెగి కింద పడిపోయినట్టుగా తెలుస్తోంది. అసలు దానికి సంబంధించి కారణాలు ఏంటి? దానికి సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు ఏమైనా అన్నారా? అంటే ఈ హైటెన్షన్ వైర్లకి అది ఏ విధమైనటువంటి గాలి కానీ లేకపోతే ఇతర అంటే మెయింటెనెన్స్ కానీ ఏమి జరుగుతున్నటువంటిది ఏమీ లేదు. ఆటోమేటిక్ గా గడిచినటువంటి వారం రోజుల నుంచి కూడా అటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ముఖ్యంగా వర్షాలు కురుస్తున్నాయి, ఈదురుగాలు వీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని సమయాల్లో ఈదురుగాలు ఒక్కసారిగా వీచినటువంటి సమయాల్లో కూడా కొన్ని వైర్సే కాదు, చెట్లు కూడా కొంత వీక్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న కూడా అట్లానే చూసాం, విశాఖలో ఒక చెట్టు ఎట్లాంటి గాలి లేకుండా కూలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు కూడా పరవాడలో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదానికి హైటెన్షన్ వైర్స్ ఆటోమేటిక్ గా వైర్ తెగి స్క్రాప్ మీద పడినటువంటి నేపథ్యంలో ఆ మంటలు అయితే చెలరేగాయి. మంటలు చెలరేగిన తర్వాత ఒక్కసారిగా మంటలు ఆ చుట్టుపక్కలంతా కూడా వ్యాపించేసినటువంటి పరిస్థితి ఉంది. విద్యుత్ శాఖకి సంబంధించినటువంటి మంటలు అంటే భారీగా వ్యాపించిన తర్వాత హైటెన్షన్ వైర్స్ అయితే ప్రస్తుతం వాటి విద్యుత్ అయితే నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ విద్యుత్ నిలుపుదల చేసిన తర్వాతే ఈ ఫైర్ ఇంజిన్ కి సంబంధించినటువంటి వాళ్ళు మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేయడం మొదలు పెట్టారు. ప్రస్తుతానికైతే మంటల్ని ఆర్పే పనిలో అగ్నిమాపక శాఖ అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు. సో అనకాపల్లి జిల్లా పరవాడలో ఇలాంటి అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడున్న హై టెన్షన్ వైర్ కింద పడిపోవడంతో కింద ఉన్న స్క్రాప్ ఏదైతే ఉందో అది కాలిపోయి అక్కడ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. ప్రెసెంట్ అగ్నిమాపక సిబ్బంది మంటలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.